గగన్యాన్ టెస్ట్ లాంచ్ తాత్కాలికంగా నిలిపేశారు. సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచిపోయిందని తెలిపారు ఇస్రో చైర్మన్. రాకెట్ పూర్తిగా సురక్షితంగా ఉందంటూ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ లోపం జరిగిందో పరిశీలిస్తామని, మళ్లీ ప్రయోగం ఎప్పుడనేది త్వరలో చెబుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. The lift-off attempt of TVD-1 could not happen today. Initially, the launch was scheduled at 8 o'clock, 8 a.m. There was a postponement of the lift-off time to 8:45 due to weather situation. And we had a very smooth ALS, the automatic launch sequence leading up to the command to lift off the engine. But the engine ignition has not happened in the nominal course. We have to find out what went wrong with that. The vehicle is safe. The entire vehicle is very safe. We will have to reach the vehicle and then look at what has happened now. We will come back soon after analyzing what has triggered the automatic launch sequence holding the vehicle. So what has happened is the onboard, the computer which is doing this function, the ground checkout computer which is doing the function has withheld the launch in view of the anomaly observed. So we will come back with the anomaly understanding and correct it and schedule the launch very soon. That will be announced a little later after the analysis is completed. Thank you so much for joining us for this launch attempt today. Thank you so much. దానికి సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచిపోయినట్టుగా ఇస్రో చైర్మన్ తెలిపారు. రాకెట్ పూర్తిగా సురక్షితంగా ఉందంటూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. సో లోపం ఎక్కడ ఉందో పరిశీలిస్తామని, ప్రయోగం ఎప్పుడు అనేది త్వరలో చెప్తామంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ మహాలక్ష్మి. ఏదైతే చంద్రయాన్ 3 ఆదిత్య L1 ప్రయోగాల విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నటువంటి ఇస్రో గత కొద్ది రోజులుగా మానవ సహిత వ్యామో నౌకలను అయితే నింగిలోకి పంపేందుకు ప్రయోగాలకు వేదికగా మారిందని చెప్పాలి. 2025లో ఏదైతే మానవ సహిత రాకెట్ ను నింగిలోకి పంపేందుకైతే ఇస్రో ప్రయోగాలకి తొలిమెట్టుగా, అంటే గగనయానికి తొలిమెట్టుగా ఈ రోజు టెస్ట్ వెహికల్ D1 అనే ప్రయోగానికి అయితే ఈరోజు శ్రీకారం చుట్టారు. నిన్న రాత్రి 7:30 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంటే 12:30 పాటు కొనసాగినటువంటి ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 8 గంటలకైతే ఈ ప్రయోగాన్ని ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 45 నిమిషాల పాటు కూడా ఈ ప్రయోగాన్ని వాయిదా వేసి 8:45 ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కానీ 8:45 ఈ ప్రయోగం తాత్కాలికంగా అంటే ప్రారంభమైన తరువాత, అంటే ఏదైతే ఫైర్ బూస్టర్స్ లో తలెత్తినటువంటి సాంకేతిక లోపం ఏదైతుందో ఈ లోపం కారణంగా ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా దీంట్లో మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే పూర్తిగా కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ రాకెట్ సురక్షితంగా ఉంది. ఎక్కడా కూడా దీనికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. పూర్తిగా ఈ సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రయోగాన్ని నిలుపుదల చేయడం జరిగిందని కూడా సోమనాథ్ తెలియజేశారు. అంటే ప్రధానంగా ఇదంతా కూడా కంప్యూటర్ ఆధారంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియలో, అంటే గ్రౌండ్ చెక్అవుట్ కంప్యూటర్ ఏదైతే ఉందో, అంటే ఈ ఫైర్ బూస్టర్స్ ప్రక్రియలో భాగంగా ఈ ఫైర్ బూస్టర్స్ బర్న్ అవడంలోనో ఈ సాంకేతిక లోపం వల్ల ఈ ప్రయోగానికి అంతరాయం కలిగిందన్నారు. అంటే ఈ వెహికల్ దగ్గరికి వెళ్తాము, వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సాంకేతిక లోపాన్ని గుర్తిస్తాము. అంటే రాబోయే రోజుల్లో, అంటే కొద్ది రోజుల్లో ఈ ప్రయోగాన్ని అయితే పునఃప్రారంభిస్తామని కూడా ఇస్రో చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి చిన్న లోపం మాత్రమే, ఎక్కడా కూడా మనకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అంటే ఈ ప్రయోగంలో పూర్తిగా మనం సంతోషించదగ్గటువంటి విషయం ఏంటంటే ఏదైతే టెస్ట్ వెహికల్ D1 ఉందో ఇది పూర్తిగా సురక్షితంగా ఉండడం సంతోషించదగ్గ విషయం మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ చరిత్.